ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో నాగుల చవితి పండుగ ఎప్పుడు వచ్చింది, ఈరోజు పుట్టలో పాలు ఏ సమయానికి పోయాలి, ఒకవేళ ఈరోజు పుట్టలో పాలు పోయడం కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు పోయాలి, మైలులో ఉన్నటువంటి వారు పుట్టలో పాలు పోయవచ్చా లేదా, నియమాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక శుద్ధ చవితి తిథి రోజునే నాగుల చవితి పండుగనైతే జరుపుకుంటాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్వరూపమైన నాగేంద్రుణ్ణి ఈరోజు తప్పక పూజించాలి. ఈ రోజు నాగేంద్రుణ్ణి పూజించడం వలన మనకున్నటువంటి కాలసర్ప దోషాలు, నాగదోషాలు, కుజదోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. అలాగే మనకున్నటువంటి సర్వ రోగాలు నశించి పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా సంతానం లేని వారు నాగేంద్రుణ్ణి పూజించడం వలన వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి ఉంటుంది. మరి ఇంతటి విశేషాలతో కూడుకున్నటువంటి ఈ నాగుల చవితి పండుగ ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, హిందూ పంచాంగం ప్రకారం కార్తీక శుద్ధ చవితి రోజున నాగుల చవితి పండుగను జరుపుకోవాలి. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం చవితి తిథి ప్రారంభం 2025 అక్టోబర్ 24 శుక్రవారం రాత్రి 10:04 ప్రారంభమయ్యి 2025 అక్టోబర్ 25 శనివారం రాత్రి 12:05 వరకు ఉంది. సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా కూడా మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో నాగుల చవితి పండుగ 2025 అక్టోబర్ 25 శనివారం వచ్చింది. కాబట్టి ఈ రోజు నాగేంద్రుడికి పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి, ఇంకా పుట్టలో పాలు పోయడానికి శుభ సమయం గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రోజు ఉదయం 7:32 నుండి 9 గంటల లోపు మీరు పూజా కార్యక్రమం అయితే నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఉదయం ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 10:31 నుండి 12:04 లోపు మీరు పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. ఈ రోజు ఈ సమయంలో నాగేంద్రుడికి పూజ నిర్వహించుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి నాగేంద్రుని పుట్ట దగ్గరకు కానీ గుడి దగ్గరకు కానీ వెళ్ళి అక్కడ నాగేంద్రుడికి పూజ నిర్వహించుకుని పుట్టలో పాలు, గుడ్లు, చలిమిడి ముద్దలు, చిమ్మిలి ముద్దలు, తేగ ముక్కలు, తాటి గుజ్జు మొదలైనవి అన్నీ కూడా ఇంట్లో ఉన్న సభ్యులందరూ నాగేంద్రుడికి సమర్పించండి. ఇంటి దగ్గరలో పుట్టలు లేని వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ స్వామివారికి పూజ చేసుకోండి. ఈ రోజు పుట్టలో పాలు పోయడానికి కుదరలేని వారు మళ్ళీ ఎప్పుడు పోయాలి అని అంటే, కార్తీక పంచమి రోజు అంటే నాగపంచమి రోజు పోయాలండి. నాగపంచమి తిథి వివరాలు, పుట్టలో పాలు పోయడానికి శుభ సమయం గురించి నేను ఇక్కడ డిస్ప్లే పైన అయితే ఇస్తున్నానండి, జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు కూడా కుదరకపోతే చాలా మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి రోజు కూడా పోస్తూ ఉంటారు, అప్పుడైనా చేసుకోవచ్చు. లేదంటే శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితి నాగపంచమి రోజైనా చేయవచ్చు. పీరియడ్స్ లో ఉన్నవారు, అశౌచంలో ఉన్నవారు పుట్టలో పాలు పోయవచ్చా అంటే పోయకూడదండి. ఏటి సూతకంలో ఉన్నవారు పుట్టలో పాలు పోయవచ్చు, కానీ సూతకంలో ఉన్నవారు పుట్టలో పాలు పోయకూడదు. ఈ రోజు నాగేంద్రుడికి పూజ నిర్వహించుకున్న వారు కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాలండి. ఈ రోజు తరిగినటువంటి ఆహార పదార్థాలు తినకూడదని అంటారు. అంటే చాకుతో తరిగినటువంటి పదార్థాలు తినకూడదు. చేతితో తరుగుకున్నటువంటి ఏవైనా కూడా మనం ఆహారంగా తీసుకోవచ్చు. సంతానం కావాలనుకున్న వారు పుట్ట దగ్గర పూజ పూర్తయిన తర్వాత పుట్టమన్ను తీసుకుని పొట్ట పైన బొట్టులా పెట్టుకోవాలి. వినికిడి సమస్యలతో బాధపడేవారు చెవి దగ్గర బొట్టు పెట్టుకోవాలి. మిగిలిన వారు ఏ సమస్యలు లేని వారు మామూలుగా పుట్టమన్ను తీసుకుని బొట్టులా ధరించవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.